గత ప్రభుత్వంలో జరిగిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన కేసునే ట్యాపింగ్తో చేసిందనే గత ప్రభుత్వం ఎవిడెన్స్ ఇవ్వలేకపోయింది. ఆ విషయం మీకు తెలియంది కూడా కాదు. కానీ దాన్ని ఇటరేట్ చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కేసీఆర్ కూటమితో కలిసి నువ్వు చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా చెప్తున్నా అదొక తెలివి తక్కువ చర్య తప్పితే మరొకటి కాదు. నేను ఒక మాట చెప్తున్నా మిత్రునికి, నిజంగా నీ ఆత్మ ప్రబోధానుసారమో నీ ఇష్టం ప్రకారమే ఇది మాట్లాడుతున్నావా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసం మీతో పాటు నేను టీఆర్ఎస్లో ఉన్న చాలామందిని, శ్రవణ్ గారితో పాటు ఇంకా కొంతమందిని ఈ విషయాలు భవిష్యత్తులో ఇంకా అడిగే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణను ఇంత పెద్ద ఎత్తున వంచిన కుటుంబంతో కలిసి ఇలా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో వచ్చిన ముఖ్యమంత్రి గారి పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తున్న యొక్క ఆరోపణలు మీ నోటితో వస్తున్నాయి. వాళ్ళకు ముఖం లేదు. ఇంకా కవిత గారు బయటకు వచ్చి మొత్తం అవన్నీ కూడా చెప్తున్నది. ఇప్పుడు బయటికి ఒక్కొక్కటి చెప్పకనే నమ్మగర్భంగా చెప్తున్న పరిస్థితి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళే వాళ్ళ యొక్క పనితీరును, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ను, వాళ్ళ దోపిడిని తట్టుకోలేక బయటకు వచ్చి చెప్తుంటే మీకెందుకు ఈ దుగ్ధ? దొంగల పంచిన తీరితే మంచోళ్ళు ఏమన్నా అవుతారా? మీరు దొంగలను సపోర్ట్ చేస్తే ఏమైనా మంచోళ్ళు అవుతారా? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కొన్ని మీడియా కథనాలు వచ్చినాయని అవి ఇవని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మనోడు ఒక 650 కోట్లు పెట్టి బ్రాండింగ్ చేసుకుంటున్నాడు కేటీఆర్. ఆయన ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఆఫ్టర్ కేసీఆర్ ఎవరు అంటే ఆఫ్టర్ కేసీఆర్ కేటీఆర్ ఉంటాడని చెప్పడానికి అటు పోయి రాజస్థాన్లో ఇక్కడ పోయి ఆడ ప్రెస్ మీట్లు లేకపోతే అమెరికాలో పోయి స్పీచ్లు ఇచ్చొచ్చు. మొన్న జూన్ 2 రోజు తెలంగాణలో చేసుకోవాల్సిన పండుగ కాస్త పోయి అమెరికాలో చేసుకున్నట్టుగా అట్లా బ్రాండింగ్ చేసుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్నాడట. ఎవరైతే మీడియా మిత్రులు కూడా అదే ఆరోపణ కూడా ఏ థంబ్నెయిల్స్ మా మీద ఇష్టానుసారంగా పెడుతున్నారని చెప్పి గగ్గోలు పెట్టి బాధపడుతున్నారో వాళ్ళు పెట్టించే థంబ్నెయిల్స్లో వాళ్ళు చేసే ప్రాపగండాలో మీరు బలి కావద్దు. ఎందుకంటే వాళ్ళు దేనికైనా ఏది సిగ్గు లజ్జ లేకుండా దేనికైనా దిగజారగలరు. మిమ్మల్నే వినియోగించుకుంటారు, మీతోనే అబద్ధాలు ప్రచారం చేస్తారు, మిమ్మల్నే మీ మీదనే దాడులు కూడా చేస్తారు. ఇలాంటి సంస్కృతి ఇంకా ఎక్కడ ఉండదు. అంటే అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే కల్చర్ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి తప్పితే ఇంకెవరికి లేదు. అందుకనే మిత్రుడు నేను ప్రవీణ్ కుమార్ గారికి చెప్పేది అదే.